యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు కూచిపూడి డాన్స్ నేర్పించారు. సో, ఆ డాన్స్ కంటిన్యూ చేద్దాం అని చెప్పి నేను అక్కడ చెన్నైలో అప్పుడే కొత్తగా వెళ్ళాము. మాకు ఐడియా లేదు ఎక్కడ డాన్స్ నేర్పిస్తారు ఏంటనేది. అప్పుడు వెళ్ళేసరికి కొంతమంది చెప్తే అక్కడ కళా మాస్టర్ గారు డాన్స్ ఇది చూపించారు. స్కూల్ చూపించారు. అదే మాకేంటనంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ గూడా అదే అనమాట. అప్పుడు నాకు తెలీదు. అది ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్లస్ కళా మాస్టర్ డాన్స్ స్కూల్ అని కూడా తెలీదు. వెళ్ళేసరికి ఇక్కడ భరతనాట్యాలన్నీ నేర్పించరమ్మా, సినిమా డాన్సులే నేర్పిస్తారు అనంటే, నాకు సినిమా డాన్సులొద్దండి. నాకు క్లాసికలే కావాలి అని. ఇక్కడ క్లాసికల్ నేర్పించరు అనంటే, మరి ఎట్లాగా ఇది కూడా నేర్చుకొని పైకి రావచ్చా అనంటే, అవునా అంటే 2 డేస్ జస్ట్ 2 డేస్ డాన్స్ చేస్తూ నేర్చుకుంటున్నా. ఫోక్ డాన్స్ ఏదో నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకుంటూ ఉన్నా. ఈలోపు బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళు మేనేజర్స్ వాళ్ళు వచ్చి చూసారు. ఈ అమ్మాయి ఏదో మాకు నీడ్ ఉందండి. ఒక క్యారెక్టర్ కావాలి అనంటే, ఓకే. ఫస్ట్ అది హీరోయిన్ ఫ్రెండ్ రోల్ అనమాట. సో, కావాలి అనంటే, ఏమో అమ్మాయి న్యూ స్టూడెంట్ 2 డేసే అయిందొచ్చి చేస్తారో లేదో ఐడియా లేదు అడగండి అనంటే, సరే నా దగ్గరకొచ్చి అడిగారు. నాకు తమిళ్ రాదండి. నాకు తెలుగే వచ్చు అనంటే, మేము ప్రాంప్టింగ్ ఇస్తాం మీరు చెప్పండి. ప్రాంప్టింగ్ అంటే ఏంటని, మేము వెనక నుంచి డైలాగ్స్ చెప్తూ ఉంటాం. అది మీరు ముందు నుంచి చెప్పండి అనన్నారు. ఇదేదో విచిత్రంగా ఉందనుకోని సరే ఓకే అనన్నా. ఫస్ట్ నాది ఫోన్ కట్టే అనమాట. ఫోన్ కట్ పుల్లలు పెట్టడమే ఫస్ట్ సీన్. హీరోయిన్‌కి, హీరోకి పుల్లలు పెట్టడమే. నీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు కరెక్ట్ కాదు. అది ఇది చూసుకో అని ఏ ఎక్స్‌ప్రెషన్ లేదు. బ్లైండ్‌గా ఫోన్ తీసి ఇట్లా మాట్లాడేసి చెప్పేసి ఫోన్ పెట్టేసా. భలే చేసావమ్మా అన్నారు. భలే చేయడం ఏంటి ఇది ఓహో! ఇంతేనా యాక్టింగ్ అంటే ఇంతేనా? జీరో నాలెడ్జ్ యాక్టింగ్ అంటే అప్పట్లో.